అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మన తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మరి మున్సిపల్ ఎన్నికల్లో నిరాశ చెందినటువంటి కార్యకర్తల గురించి ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, మరి యొక్క పార్టీలకు పార్టీల కోసం కష్టపడ్డటువంటి నిరంతరం వాళ్ళను శ్రమిస్తూ నిరంతరంగా కష్టపడుతూ మరి ఒక ఉన్నత శిఖరాలను అందుకోవాలనేటువంటి కార్యకర్తలకు ఈ రోజు నిరాశ కలిగింది. సో ఒక బీజేపీ ప్రభుత్వంలో కూడా అది ఈ రోజు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం ఇటీవల చూస్తా ఉన్నాం ఫ్రెండ్. సో బీజేపీలో చాలా మంది కార్యకర్తలు ఒక 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మరి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినప్పటి నుండి మరి ఆ యొక్క బీజేపీకి జెండాలు మోసి మరి తన సొంత డబ్బులతోటి మరి కార్యకర్తలను తయారు చేసుకొని బీజేపీ అటువంటి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరి తన సొంత డబ్బులతోటి శ్రమిస్తూ నిరంతరం పోరాడి మరి ఈరోజు అటువంటి వ్యక్తులకు మరి ఈరోజు ఈ ఎన్నికలలో భాగంగా వాళ్ళకు పాలు పంచుకోకుండా ఈరోజు ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో దయచేసి అటువంటి వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా కాంగ్రెస్ లో కూడా అదే విధంగా ఉన్నది. సో వాళ్ళ కార్యకర్తలు కష్టపడుతూ మరి తన యొక్క సిద్ధాంతాలను, తన యొక్క ఆచరణ విధానాలను పాటిస్తూ మరి అతను కూడా ఒక ఉన్నత శిఖరాలను అందుకోవాలనే ఒక కార్యకర్త ఆశ ఈరోజు నిరాశ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అతను ఒక జెడ్పీటీసీగా తన యొక్క ప్రయాణం మొదలై తన రాజకీయ జీవితంలో మరి ఈ రోజు జెడ్పీటీసీ నుండి ఒక ఎమ్మెల్యే ఫస్ట్ ఏబీవీపీ కార్యకర్త నుండి అతను స్టార్ట్ అయ్యి తర్వాత ఒక జెడ్పీటీసీ నుండి ఒక ఎమ్మెల్యే నుండి ఒక ఎంపీ నుండి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వర్యులుగా. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఒక కర్తవ్యం ఉంటుంది. ఆ కర్తవ్యంతో శ్రమిస్తూ కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉంటారు. కానీ ఈ రోజు నిరాశ చెందిందని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే విధంగా ఉన్నది. దయచేసి నేను ప్రజల అధికారులకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి బీఆర్ఎస్ ఇన్ఛార్జీలకు కావచ్చు, అదే బీజేపీ ఇన్ఛార్జీలకు కావచ్చు, కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు కావచ్చు, మీరు దయచేసి అటువంటి నికార్సైనటువంటి కార్యకర్తలను మీరు గుర్తించి వారికి సకల అండగా ఉండి మరి మీరు ప్రోత్సహించే సమయంలోనే మరి ఈరోజు వాళ్ళకు బీఫామ్లు ఇవ్వకుండా మరి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పాపం. సో దయచేసి అటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న వీడియో మరి ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మన తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో నిరాశ చెందినటువంటి కార్యకర్తల గురించి ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, మరి యొక్క పార్టీల కోసం కష్టపడేటువంటి నిరంతరం వాళ్ళను శ్రమిస్తూ నిరంతరంగా కష్టపడుతూ మరి ఒక ఉన్నత శిఖరాలను అందుకోవాలనేటువంటి కార్యకర్తలకు ఈ రోజు నిరాశ కలిగింది. సో ఒక బీజేపీ ప్రభుత్వంలో కూడా అది ఈ రోజు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం ఇటీవల చూస్తా ఉన్నాం. సో బీజేపీలో చాలా మంది కార్యకర్తలు ఒక 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మరి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినప్పటి నుండి మరి ఆ యొక్క బీజేపీకి జెండాలు మోసి మరి తన సొంత డబ్బులతోటి మరి కార్యకర్తలను తయారు చేసుకొని బీజేపీ అటువంటి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరి తన సొంత డబ్బులతోటి శ్రమిస్తూ నిరంతరం పోరాడి మరి ఈరోజు అటువంటి వ్యక్తులకు మరి ఈరోజు ఈ ఎన్నికలలో భాగంగా వాళ్ళకు పాలు పంచుకోకుండా ఈరోజు ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో దయచేసి అటువంటి వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా కాంగ్రెస్ లో కూడా అదే విధంగా ఉన్నది. సో వాళ్ళ కార్యకర్తలు కష్టపడుతూ మరి తన యొక్క సిద్ధాంతాలను, తన యొక్క ఆచరణ విధానాలను పాటిస్తూ మరి అతను కూడా ఒక ఉన్నత శిఖరాలను అందుకోవాలనే ఒక కార్యకర్త ఆశ ఈ రోజు నిరాశ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అతను ఒక జెడ్పీటీసీగా తన యొక్క ప్రయాణం మొదలై తన రాజకీయ జీవితంలో మరి ఈ రోజు జెడ్పీటీసీ నుండి ఒక ఎమ్మెల్యే ఫస్ట్ ఏబీవీపీ కార్యకర్త నుండి అతను స్టార్ట్ అయ్యి తర్వాత ఒక జెడ్పీటీసీ నుండి ఒక ఎమ్మెల్యే నుండి ఒక ఎంపీ నుండి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వర్యులుగా. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఒక కర్తవ్యం ఉంటుంది. ఆ కర్తవ్యంతో శ్రమిస్తూ కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉంటారు. కానీ ఈ రోజు నిరాశ చెందిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే విధంగా ఉన్నది. దయచేసి నేను ప్రజల అధికారులకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
మరి బీఆర్ఎస్ ఇన్ఛార్జీలకు కావచ్చు, అదే బీజేపీ ఇన్ఛార్జీలకు కావచ్చు, కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు కావచ్చు, మీరు దయచేసి అటువంటి నికార్సైనటువంటి కార్యకర్తలను మీరు గుర్తించి వారికి సకల అండగా ఉండి మరి మీరు ప్రోత్సహించే సమయంలోనే మరి ఈ రోజు వాళ్ళకు బీఫామ్ ఇవ్వకుండా మరి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పాపం. సో దయచేసి అటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న వీడియో మరి ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.